తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేసి ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. నమస్కారం గురుగారు. జై శ్రీరామ్. జై శ్రీమన్నారాయణ. గురుగారు చాలా సంతోషం మిమ్మల్ని కలవటం. ఈ సందర్భం శుక్రవారం రోజు చాలా అద్భుతమైన సందడి ఇది అమ్మవారి సన్నిధిలో. విజయలక్ష్మి అమ్మవారి దేవాలయాలు చాలా అరుదుగా ఉంటాయి. ఇక్కడ హైదరాబాద్ నడిబొట్టున ఉండడం అనేది మేము చేసుకున్నటువంటి అదృష్టం అండి. ఇందులో భాగంగా అసలు ఎప్పుడు ప్రతిష్టాపన కార్యక్రమం ఇవన్నీ జరిగాయండి? దేవాలయం గురించి అలాగే అమ్మవారి వైశిష్ట్యం తెలియజేస్తారా? ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకి నిర్వాహకోరగితనేమ కటాక్షలీలా శ్రీరంగహర్మ్యతల మంగళ దీపరేఖ శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామః. జై శ్రీమన్నారాయణ. ఈ విజయలక్ష్మి దేవాలయము మనకు చిన్నజీర స్వామివారు 32 ఏళ్ల కింద ప్రతిష్టాపన చేశారు. అమ్మవారు అష్టాభ్యాం అభయప్రదాం అని 2 చేతులతో అభయం ఇస్తున్నట్టుగా ఉంటుంది ఇక్కడ. అదే విశేషం. ఇక్కడ అమ్మవారు ఉత్సవమూర్తి. ఆ ప్రకారంగా నిజమేనండి, ప్రత్యేకం. మామూలుగా అమ్మవారు ఇలా అభయవరద హస్తం, లక్ష్మీ అమ్మవారు ఎక్కడైనా ఇలా ఉంటుంది. ఇక్కడ ప్రత్యేకంగా అభయహస్తంతో అష్టాభ్యాం అభయప్రదాం అని లక్ష్మీ స్తోత్రంలో ఉన్నట్టుగా ఇక్కడ విజయలక్ష్మి అమ్మవారు చిన్నజీర స్వామి వారు ప్రతిష్ట చేశారు. 32 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి ప్రతిష్ట అయ్యి. అప్పటి నుంచి అని చాలా నిజమేనండి. అంటే లోపలికి రాగానే ఒక అద్భుతమైనటువంటి భావన, అంటే పవిత్ర పుణ్యక్షేత్రాల్లోకి వెళ్ళగానే ఎటువంటి అనిపిస్తుందో మనకి అనుభూతి అయితే ఖచ్చితంగా చెందాను నేను. అందుకే చాలా సంతోషం అనిపించింది రాగానే మీతో అదే మాట అన్నాను. అలాగే అమ్మవారి గురించి ఇంకా విశేషంగా తెలియచేస్తారు. అసలు ఎలా ఉంటుంది అమ్మవారి రూపం కానీ ఇంకా వివరాలు? ఇక్కడ విజయలక్ష్మి అమ్మవారు బుడుపుల తల్లి అంటారు. శుక్రవారం ఎవరైనా కోరిక అనుకొని ఎర్రబట్టలో పీచు తీయని కొబ్బరికాయ తీసుకొని అభిషేకం తర్వాత అలంకారం అయ్యాక దర్శనం చేసుకొని ఇక్కడ 5 ప్రదక్షిణాలు చేసి అమ్మవారి తాకిచ్చి ఆ ముడుపు కట్టి చేసుకుంటే వారి కోరిక నెరవేరుతుంది. కంపల్సరీ చాలా మంది అయ్యాయి. 99% అందరి చాలా మంది తీరిపోయాయి. ప్రతి శుక్రవారం ఉంటూనే ఉంటాయి, ముడుపులో కడుతూనే ఉంటాం. ప్రతి శుక్రవారం అభిషేకం అయిపోయాక ఉంటుంది కార్యక్రమం. ఉదయం 6 గంటలకు అభిషేకం ఉంటుంది ప్రతి శుక్రవారం. తర్వాత అలంకారం 7:30 నుంచి 8:30 వరకు అలంకారం ఉంటుంది. 9 నుంచి 12 వరకు ముడుపులు, అర్చనలు, కళ్యాణము, పల్లకి సేవ అవి యథావిధిగా జరుగుతూనే ఉంటాయి. ఇది ప్రతి శుక్రవారం ఉంటుంది. మాసంలో ఇంకా ఏమన్నా విశేషమైన కార్యక్రమాలు ఉంటాయి? ప్రతి మాసము ధనుర్మాసము, శ్రావణ మాసము, దసరా నవరాత్రులు ఒక్కొక్క విశేషం ఒక్కొక్క అలంకారంగా ఉంటూనే ఉంటాయి. ఇప్పుడు వచ్చే శ్రావణ మాసం మనకు ఫస్ట్ వారం 1,00,000 పుష్పార్చన ఉంటుంది. సామూహికంగా అందరినీ కూర్చోబెట్టి అందరికి ప్లేట్స్ అవి ఇచ్చి అమ్మవారి రూపు ఇచ్చి సహస్రనామార్చన అందరితో చేయిస్తాం. 1,00,000 పుష్పార్చన ఉంటుంది ఫస్ట్ వారం. రెండో వారం అభిషేకం 108 లీటర్లతో పాలతో అభిషేకం ఉంటుంది ప్రతి శుక్రవారం. శ్రావణ మాసం 108 లీటర్ల పాలతో అభిషేకం అనంతరం మళ్ళీ ఒక్కొక్క వారం ఒక్కొక్క విశేష కార్యక్రమం. రెండో వారం ఏమో వరలక్ష్మి వ్రతం. మూడో వారం సువర్ణ పుష్పార్చన ఉంటుంది. 1008 పూలతోటి, బంగారు పూలతోటి అమ్మవారికి అర్చన ఉంటుంది. చివరి వారం 1,00,000 కుంకుమార్చన ఉంటుంది. అందరికి అది కూడా సామూహికంగా కూర్చోబెట్టి అందరినీ కూర్చోబెట్టి చేసుకోవచ్చు. సుమారుగా ఎంత మంది పాల్గొనొచ్చు గురువు గారు? 200 మంది ఉంటారు దగ్గర. ఇదంతా నిండిపోతుంది. ఇక వివరంగా ఒక్కొక్క వారం గురించి మాట్లాడుకుంటే గనక మొదటి వారం జరిగేది 1,00,000 పుష్పార్చన. 1,00,000 పుష్పార్చన. భక్తులందరూ కూడా పాల్గొనవచ్చు. అంటే ముందుగా ఏమన్నా నమోదు చేసుకోవాలండి? ఒక రోజు ముందు చెప్పినా సరిపోతుంది. ఒక 200 వాళ్ళు పూలు, పళ్ళు, కొబ్బరికాయ తెచ్చుకోవాలి. అందరినీ కూర్చోబెట్టి సామూహికంగా గోత్రామాలతోటి అందరితో చేయిస్తాం. అందరికి పుష్పాలు మేమే ఇస్తాం, ఇక్కడ నుంచి తెప్పించి అందరికి చేయిస్తాం. అదే రోజు ఫస్ట్ శుక్రవారం ఈసారి విశేషంగా ఆండాళ్ తిరునక్షత్రం వచ్చింది. గోదాదేవి పుట్టిన రోజు. ఆ రోజు సాయంత్రం మనకు ఇక్కడ అమ్మవారికి, ఆండాళ్ అమ్మవారికి అభిషేకము, తిరుప్పావై సేవాకాలము, అర్చన, పల్లకి సేవ అవి ఉంటాయి. ఫస్ట్ వారం మొదటి వారం చాలా విశేషంగా మొదటి శ్రావణ శుక్రవారం చాలా ప్రత్యేకం అండి. పుష్పార్చన 1,00,000 పుష్పార్చన ఉంటుంది. భక్తులందరూ కూడా మనకి ఈఎస్ఐ దగ్గర ఉన్నటువంటి విజయలక్ష్మి అమ్మవారి గుడిలోకి రావచ్చు. అందరూ కూడా ఇక్కడ దాదాపుగా ఒక 200 మంది వరకు సరిపోతారండి. ముందు రోజు వచ్చి మీరు నమోదు చేయించుకున్న వివరాలు ఏమైనా చెప్పినా కూడా మీరు తర్వాత రోజు సమయం గురుగారు ఏ సమయానికి? ఉదయం 10 గంటలకల్లా అందరూ వచ్చేయచ్చు. 10 గంటల నుంచి 12 వరకు. 12 గంటల వరకు. 10 గంటల నుంచి 12 గంటల వరకు శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం 1,00,000 పుష్పార్చన జరుగుతుందండి. భక్తులందరికీ కూడా ఆహ్వానమే. ఇక రెండవ శుక్రవారం ఉదయం 5:30-6 గంటలకి 108 లీటర్ల పాలతో అభిషేకం. సామూహిక వరలక్ష్మి వ్రతాలు 10ంటికి మళ్ళీ యథావిధిగా ప్రారంభం అవుతుంది.
పాల్గొనేవారు మళ్ళీ పూలు పండ్లు కొబ్బరికాయ ప్లేటు కలశం అవి తెచ్చుకుంటే ఇక్కడ మేము సామాగ్రి ఏమన్నా ఇస్తామని అన్ని చేయించి అందరికి కూర్చోబెట్టి చేయిస్తాం. ఆ రోజు మాత్రం 10 గంటలకే 10 గంటలకే ప్రారంభం. చక్కగా ఇళ్లలో మాకు కుదరలేకపోతున్నాం అన్నవాళ్ళు చక్కగా అమ్మవారి సన్నిధిలో చేసుకోవచ్చు. దానికి కూడా ఒక 200 మందికి అవకాశం ఉంటుంది, ఈజీగా ఉంటుంది, వారు కూడా రావచ్చు. ఇక చూసారు కదా, 2వ వారం శ్రావణ శుక్రవారం అండి. విశేషంగా వరలక్ష్మి వ్రతం ఇంట్లో మనం ఆచరించలేకపోతున్నాం, లేదు ఇంట్లో మేము 3వ వారం చేసుకుందాం, కొంతమంది అలా చేసుకుంటూ ఉంటారు వెసులుబాటు బట్టి కూడా ఒకవేళ కుదరనప్పుడు. అలాంటి వాళ్ళు లేదు ఈసారి మేము అమ్మవారి సన్నిధిలో జరుపుకుందాం అని అనుకునే వాళ్ళు చక్కగా శ్రావణ మాసం 2వ శుక్రవారం రావచ్చండి. విజయలక్ష్మి అమ్మవారి సన్నిధిలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇక 3వ వారం 3వ వారం యథావిధిగా 6 గంటలకు మళ్ళీ 108 లీటర్ల పాలతో అభిషేకం, అలంకారం, సువర్ణ ఆభరణ అలంకారం ఉంటుంది, సువర్ణ పుష్పార్చన ఉంటుంది. 1008 పూలు అందరికి తాకిచ్చి మేము అమ్మవారికి సమర్పణ చేస్తాం. సామూహికంగా కూర్చోబెడతాము, వాగీయం చేయడానికి మేము అమ్మవారికి చేస్తాం. అర్చన సేవించుకోవడం మాత్రమే. ఆ రోజు కూడా ఉదయం 6 గంటలకు అభిషేకం. ప్రతి శుక్రవారం అభిషేకం 108 లీటర్లతో పాలతో ఉంటుంది. అది యథావిధిగా ఎప్పుడు ఉండేది. ఈ శ్రావణ మాసం మాత్రమే. మామూలుగా అయితే 21 లీటర్లు ఉంటుంది పాలు. 21 లీటర్ పాలతో అభిషేకం ఉంటుంది. చాలా విశేషం అండి. 108 లీటర్ల పాలతోటి అమ్మకి పంచామృత అభిషేకం, ఆవిడకే పాలతోటి అభిషేకం. చాలా అద్భుతం గురుగారు. మరి ఆ రోజు కేవలం భక్తులు వారికి తాకించడం వరకు మాత్రమే. విన్నారు కదా, 3వ శ్రావణ శుక్రవారం అండి. విజయలక్ష్మి అమ్మవారి సన్నిధిలో సువర్ణ పుష్పార్చన జరుగుతుంది. భక్తులందరి చేత ఆ సువర్ణ పుష్పాలను తాకించి స్వయంగా అయ్యగారులే అమ్మవారికి అర్చన చేస్తారు. ఇదొకటి అందరూ గుర్తుపెట్టుకోండి. ప్రతి వారం మీరు వచ్చే ప్రయత్నం చేయండి అమ్మవారి సన్నిధికి. నిజంగా మీరు లోపలికి రావడమే ఒక దివ్యమైన అనుభూతి. అమ్మను చూస్తూ అలా కూర్చుండిపోతాము. ఇక విశేషమైన సందర్భాల్లో ఇంకా సందడిగా ఉంటుంది. 200 మంది వరకు కూడా ఇక్కడికి రావచ్చండి. మీరు ముందు రోజు వచ్చి చూసుకుని అన్ని కూడా ఏ సమయానికి రావాలన్నీ కనుక్కోండి. నేనైతే సమయం మాత్రం చెప్తున్నాను, 10 గంటలకే ప్రారంభం అవుతుంది. ఇక 4వ శుక్రవారం సాయంత్రం సహస్ర దీపాలంకరణ ఉంటుంది. అలంకరణతో అమ్మవారి దర్శనం చేసుకుంటాం. ఎన్ని గంటలకు స్వామి? సాయంత్రం 6:30. 3వ శుక్రవారం సాయంత్రం ఆ రోజు విశేషంగా సాయంత్రం 3వ వారం లాగా 1008 దీపాలతోటి అలంకరణతో చేసి అమ్మవారికి దర్శనం ఇస్తాం అన్నమాట. అన్ని అసలంతా వైభోగమే, పండగ వాతావరణమే ఉంటుంది అనమాట. ఇక 4వ శుక్రవారం ఉదయం 6 గంటలకు అభిషేకం, యథావిధిగా మళ్ళీ సవర్ణ అలంకరణ, లక్ష కుంకుమార్చన. సామూహికంగా అందరినీ కూర్చోబెట్టి అమ్మవారి ప్రతిమలు ఇస్తాము. చిన్న $1 అమ్మవారి కుంకుమ మేమే ఇస్తాము. అందరు కూర్చొని సామూహికంగా కూర్చోబెట్టి లక్ష్మీ సహస్రనామార్చనతో కుంకుమార్చన చేస్తాము. లక్ష్మీ సహస్రనామాలతో 100 నామాలకి అర్చన అయిపోయి నైవేద్యము, హారతి, తాంబూలం పెట్టి మళ్ళీ ఇంకో 100 నామం స్టార్ట్ చేస్తాం. అట్లా 1,00,000 కుంకుమార్చన లాగా. 1,00,000 పూర్తవుతుంది. అది సుమారుగా 12 గంటల వరకు 12:30 ఈజీగా అవుతుంది. 9:30కి స్టార్ట్ అవుతుంది. 9:30 యథావిధిగా ఉదయం అభిషేకం జరిగి ఆ తర్వాత దర్శనాలు ఉంటాయి, అర్చనలు ఇవన్నీ ఉంటాయి కదండి. కుంకుమార్చనలు ఎప్పుడెప్పుడు చేస్తారు అమ్మవారికి? ప్రతిరోజు ఉదయం 7 గంటలకు సహస్రనామార్చన ఉంటుంది యథావిధికి. మామూలు అర్చన అంటే 10 నుంచి 12 లోపు అట్లా మామూలుగా ఉంటుంది. అది ప్రతిరోజు నిత్యం జరిగేది. అసలు లక్ష్మీ అమ్మవారికి ఎటువంటి నైవేద్యం అంటే ఇష్టం, ఆవిడ ప్రీతి చెందుతారు? క్షీరాబ్ది కన్య అంటున్నారు కనుక క్షీర అన్నమే విశేషం. పాలతో అన్నం చేసి పాయసం చేసుకొని చేస్తారు. ఇక్కడ పులిహోర, దజ్జోదనం అది శుక్రవారం నివేదన లాగా పెడతాం. పొంగలి కూడా చాలా విశేషం అండి. అంటే అమ్మవారిని చూస్తూ మేమంటే ఎప్పుడో వస్తాము, ఇలా దర్శనం చేసుకుని వెళ్తాం. మీరు ప్రతినిత్యం అమ్మవారి సేవలో ఉంటారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది మీ అనుభూతి? ఫస్ట్ నుంచి మేమే ఉన్నాం. అమ్మవారి అనుగ్రహం బాగానే ఉంది, అంత నడిపిస్తుంది. మీకు కలిగిన అనుభూతి ఏదైనా చెప్తారా? అమ్మవారి అనుభూతి అనుగ్రహం ఉన్నట్టే ఇక అంతే. ఇప్పటి వరకు ఇలా జరుగుతుంది అంటే అమ్మవారి అనుగ్రహం ఉన్నట్టే కదా. నిజమే స్వామి, మంచి మాట అన్నారు. అసలు ఇలా ఉండగలుగుతున్నాం అంటే ఆవిడ దయే కదా అంత అని చెప్పి అందరూ అనుకుంటారు. ఏవో తీరిపోవాలి కోరికలు, అమ్మే రావాలి, అన్ని అమ్మవారే ఇస్తుంది, మనం అడగాల్సిన అవసరమే లేదు. నిజం, ఏది కావాలన్నా అమ్మ తీర్చేస్తుంది. అక్కడ అమ్మవారు చూసుకుంటుంది, నడిపించేస్తుంది. చక్కగా అమ్మవారి పేరే ముడుపుల తల్లి. ఇక్కడ ఒక ముడుపు కడితే వారి కోరిన వాళ్ళకి పొంగు బంగారంగా అమ్మవారు విరాజిల్లుతూ ఉన్నారు. చివరి 5వ వారం గాజులతో అలంకారం, గాజులతో అర్చన. ఈసారి 5 శుక్రవారాలు వచ్చాయి కనుక మళ్ళీ 108 లీటర్ల పాలతో అభిషేకం, గాజులతో అలంకారం, గాజులతో అర్చన.
అప్పుడు కూడా భక్తులందరూ సామూహికంగా అందరికి కూర్చోబెట్టి గాజులు కూడా ఇస్తాము. చేసేవారికి చేసుకొని తలా 4 గాజులు తాంబూలం లాగా పెట్టి ఇస్తారు. ఈసారి అమ్మవారు మనకి అదనంగా అనుగ్రహిస్తోంది. 5వ వారం కూడా విశేషంగా విజయలక్ష్మి అమ్మవారి సన్నిధిలో పూజలు జరుగుతాయండి. గాజులు అమ్మది ఏమిచ్చినా కుంకుమే చాలా ప్రసాదం అని అనుకుంటాం, మన దివ్య ప్రసాదం. అలాంటిది అమ్మవారి గాజులు కానీ ఇవన్నీ కూడా అందిస్తారు. భక్తులందరూ కూడా రావచ్చు. వార్షికంగా జరిగేవి ఏం విశేషాలు ఉంటాయండి? ధనుర్మాసం, శ్రావణ మాసం, దసరా నవరాత్రులు, మనకు ప్రతి పౌర్ణమికి మహాలక్ష్మి హోమం, శ్రీ సూక్తం 16 సార్లు శ్రీ సూక్తం తోటి హోమం చేసి కళ్యాణం చేస్తాం ప్రతి పౌర్ణమికి. ప్రతి ఏకాదశికి భగవద్గీత పారాయణం ఉంటుంది. ప్రతిరోజు సహస్రనామార్చన, సాయంత్రం పూట విష్ణు సహస్రనామ పారాయణం, అర్చన, నైవేద్యం అవి ప్రతిరోజు ఉండేటి. అంటే పవళింపు సేవ ఎలా ఉంటుంది అమ్మవారికి? ప్రతిరోజు రాత్రి 8:30కు పౌలింపు సేవ ఉంటుంది. అప్పుడు భక్తులు ఉంటుంది. పాల నివేదన చేసి పౌలింపు సేవ చేస్తాం 8:30కి. ఆలయ వేళలు ఎలా ఉంటాయి? ఉదయం 6:30 నుంచి 11:30 ప్రతిరోజు. శుక్రవారం అయితే శుక్ర శనివారాలు 12, 12:30 ఆట అవుతుంది. సాయంత్రం 6 నుంచి 8, 8:30. చాలా అదృష్టం లేండి, దర్శించుకోవడమే ఒక భాగ్యం. అంటే ఆవిడ పిలవాలి. ఇన్నేళ్ల నుంచి నేను ఇట్టే వెళ్తూ ఉంటాను స్వామి. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను వెళ్ళాలి అమ్మవారి గుడికి, అసలు అమ్మవారి గురించి చెప్పాలి అనే భావం ఎప్పటి నుంచో ఉండదు. అంటే మన మనసులో సంకల్పం గట్టిగా ఉంటే ఆవిడ నెరవేరుస్తారని అంటారు కదా, అందుకని ఆవిడ ఇలా చాలా మంది తీరిపోయాయి. 99% చాలా మంది తీరిపోయాయి. అమ్మవారికి ఏదో వస్తువులు లాగా తెచ్చిస్తూనే ఉంటారు, తిరిగి వస్తూ ఉంటారు. కృతజ్ఞత అమ్మవారికి చెప్పుకోవటానికి. స్వామి, ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎంత అంటే వచ్చి అలా నిలబడితే ఇంకా ఏమన్నా అనుకున్నా ఇంకా మర్చిపోతాం అన్ని ఆవిడ ముందు నిలబడి. కానీ అమ్మని అసలు ఎలా వేడుకోవాలి, ఏ మంత్రంతో, ఏ స్తోత్రంతో అమ్మని పఠించాలి? అమ్మవారి స్తోత్రము అంటే లక్ష్మీ స్తోత్రము చదువుకోవచ్చు, లేదు అంటే మూల మంత్రము వీలు బట్టి నేర్చుకొని అయినా చేసుకోవచ్చు. ఓం శ్రీం హ్రీం క్లీం ఐం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద సకల సౌభాగ్యం దేహి దేహి ఓం శ్రీం హ్రీం క్లీం ఐం జగత్ ప్రసూత్యై మహాలక్ష్మీ నమః. అట్లా ఆ మూల మంత్రం ఎవరి ద్వారా నేర్చుకొని చేసుకోవచ్చు. లేదు అంటే నిత్య విధిగా లక్ష్మీ స్తోత్రంలో కనకదార స్తోత్రం కానీ అట్లయినా చదువుకొని అయినా చేసుకోవచ్చు. చెబుతూ ఉంటారు ప్రతినిత్యం లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరం నోటికి వచ్చి ఉండాలి. చక్కగా ఎప్పుడు అలా చదువుకోవాలి. ప్రకృతి నమః, వికృతి నమః, ఇది రావాలి నోటికి అని అంటారు. ఒక్క నామంతో అమ్మవారిని స్మరించుకోవాలంటే ఏదైనా ఏ ఒక్క నామనే తీసుకోవచ్చు, మన అనుకూలం. అక్కడ పిలిచే అమ్మవారిని బట్టి చేసుకోవచ్చు. మనం ఇప్పుడు లక్ష్మీ అమ్మవారి దగ్గరికి వచ్చినప్పుడు ఆ లక్ష్మి అనుకోవచ్చు, విజయలక్ష్మి అనుకోవచ్చు. ఏదైనా నామంలో ఒక నామం పిలుచుకొని చేసుకోవచ్చు. విజయలక్ష్మి దేవి నమః అనుకొని చాలు. చాలా సంతోషం స్వామి. చాలా మనకు రేపు 4వ తారీఖు కూడా శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమి కూడా ఉంది. కృష్ణాష్టమి, జన్మాష్టమి విశేషంగా కన్నంతిర నక్షత్రం అంటాము. సాయంత్రం పూట ఇక్కడ ఊంజల సేవ, ఈ విగ్రహాలన్నీ అలంకారంగా ఇక్కడ దర్శనమిస్తారు. ఉట్టి ఉంటుంది, 21 రకాల ప్రసాదాల నివేదన ఉంటుంది. చాలా బాగా జరుగుతుంది. అప్పుడు మళ్ళీ ఒకసారి వస్తాను బ్రహ్మాండంగా, తప్పకుండా. ఉయ్యాలలో స్వామివారిని చూశాను. అవును, ప్రతినిత్యం అది అక్కడే ఉంటుంది. వచ్చిన భక్తులంతా చూసుకొని వెళ్తుంటారు. చక్కగా ఉయ్యాలుతూ ఉంటారు. భలే ఉన్నారు ఆయన అయితే ముద్దుగా. రాగానే ఫస్ట్ చూసాను నేను. మీకు కూడా విజువల్లో చూపిస్తాను, చూడండి ఎంత బాగుంటారు అమ్మవారితో పాటుగా. అలా ఆ గోపాలకృష్ణుడు అలా అందరికీ అవకాశం ఇవ్వాలని ఆ ఉయ్యాలని అక్కడ పెట్టాం. వచ్చిన వాళ్ళందరూ దర్శనం చేసుకొని ఉప్పుకొని వెళ్తారు. అదృష్టమే కదా. అదే ఇక్కడ విశేషంగా ఉత్సవమూర్తులు వీరి గురించి, ఇక్కడ ఇది రంగనాథ మండపం అంటారు. మీరు వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి, భూదేవి, విజయలక్ష్మి అమ్మవారి ఉత్సవమూర్తి. ఇక్కడ ఆళ్వార్లు, వెనక గోదాదేవి. ఈ ఉత్సవమూర్తులు ఇక్కడే ఉండి మనం మన కార్యక్రమాలన్నీ ఇక్కడే చేయిస్తుంటాం. ఆలయం చిన్నది కనుక మండపంలో అన్ని కార్యక్రమాలు, హోమాలు, పూజలు, సామూహిక పారాయణాలన్నీ ఇక్కడే ఉంటాయి అన్నమాట. ఇక ఎవరైనా జపం చేసుకునే వాళ్ళు, అమ్మ సాధనలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వచ్చి ఇక్కడ చేసుకోవచ్చు అండి ఎప్పుడైనా సరే. తప్పకుండా. ఇది చక్కటి ఆహ్వానం. అక్కడ దాకా అంటే తిరుపతి ఒక భావన వచ్చేస్తుంది అనగానే, వెళ్ళగానే పద్మావతి అమ్మవారిని చూసానా అనే ఒక్కసారి కళ్ళు చెమ్మగిల్లాయి చూడగానే. అమ్మ అక్కడ ఇక్కడే దర్శనమిస్తోంది. మనకు ఈ శ్రావణ శుక్రవారాలు కూడా 6, 8 చీరలు కడతాం ఒక్కసారి అమ్మవారికి. అన్ని బంగారు ఆభరణాలు పెట్టుకుంటాం. అలంకారం కూడా దర్శనం చేసుకోవచ్చు, బాగుంటుంది. బంగారు తల్లిలాగానే తయారవుతుంది. కిరీటము, హస్తాలు అవన్నీ బంగారువే ఉంటాయి. 6, 8 చీరల దాకా కడతాం. అందరి తెచ్చిన ఏ చీర అయినా కట్టకుండా ఉన్నాం. ప్రతి చీర అమ్మవారిది అలంకారం చేస్తాం. అది మాకు అంటే భక్తులుగా మాకు చాలా సంతృప్తినిస్తుంది స్వామి.
అంటే మీరు అందరికి అవకాశం ఈ రోజే కావాలి అంటే ఆ రోజే అందరికి అప్పుడు ఇంకా అవకాశం అమ్మాయికి ఇచ్చేస్తాం. ఎక్కువ చీరలు అవుతాయి. అంతే. కానీ ఎవరైనా వస్త్రం ఇలా ఇచ్చిన అమ్మవారికి కంపల్సరీ చీర కడతారు. ఆ. ఆ వస్త్రాలు తీసుకొచ్చా అండి, ఎలాగా వాటికి ఏమైనా నియమం ఉందా? ఇక్కడ ఆలయం నుంచి మామూలుగా వేలమేషుడు అట్లా ఇట్లా పెడతారు, మీకు కట్టించి తీసుకెళ్తా అంటే మీరు అలా అమ్మవారి కూడా- శేష వస్త్రంగా మీరు తీసుకెళ్ళొచ్చు, ఇబ్బంది ఏం లేదు. శ్రావణ మాసం వస్తోంది, ఇంట్లో విశేషంగా అమ్మని ఎలా ఆరాధించుకోవాలి? ఇంట్లో వరలక్ష్మి వ్రతం లాగా అట్లా అంటే కలశంగా పెట్టి ఆవాహన చేసుకోవచ్చు. అది వీలు కాదు అంటే ఒక పటం లాగా పెట్టుకొని స్తోత్ర పాఠం లాగా ఏదైనా చేసుకొని పారాయణం చేసుకోవచ్చు. ఫోటోలు కొనేటప్పుడు కూడా చాలా ఆలోచిస్తాం స్వామి మేము, అంటే విగ్రహాలు అందరికీ అలా కుదరకపోవచ్చు, ఫోటోల్లోనే లక్ష్మీ ఆరాధన చేస్తాం కాబట్టి ఎలాంటి ఫోటో తీసుకోవాలి అసలు లక్ష్మీ అమ్మవారిది? కూర్చొని ఉన్న లక్ష్మీ అమ్మవారిని తీసుకోవాలి, పద్మంలో కూర్చొని, పద్మంలో కూర్చొని ఏనుగులు ముఖ్యంగా ఉండాలి ఉండాలా? ఉండాలి. అవి ఖచ్చితంగా ఉంటేనే ఇంకా అందం, అవి కూడా సేవ గజలక్ష్మికి అలంకారంగా ఉంటుంది అందం. భక్తులు స్వయంగా ఏవైనా సేవల్లో పాల్గొనాలి అనుకుంటే ఎటువంటి సేవలు ఉన్నాయండి, అసలు అవకాశం ఉందా? ఏ సేవైనా చేసుకోవచ్చు, అన్ని సేవలు చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఆలయానికి వచ్చినాక తుడుచుడు, కడుగుడు, కూర్చోబెట్టుడు, కుర్చీలు వేసుడు అన్ని సేవనే. అదే కదా. ఏదైనా ఎవరైనా ఎంతమంది అయినా చేసుకోవచ్చు, దానికి అడ్డం పోయేం లేదు. మీరు గమనిస్తున్నారా స్వామి, ఇప్పుడు చాలా మంది ఎక్కువ భక్తి పరులు అవుతూ ఉన్నారు, భక్తి మార్గం వైపు ఇప్పుడు ఈ నడుస్తూ మధ్యలో ఉన్నారు. ప్రారంభమైంది. ఏమనిపిస్తుంది అవి చూసినప్పుడు? అమ్మవారి మీద భక్తి పెరగడము అనేది ఆనందమే కదా మనకి. సంతోషమే, ఆహ్వానించదగ్గ విషయమే. చివరిగా ఇప్పటి వరకు మేము రాలేదండి, అమ్మవారిని దర్శించుకోలేదు అన్న వాళ్ళకి ఏం చెప్తారు భక్తులకి? మన ఛానల్ ద్వారా దర్శనం చేసుకొని చేయడమే. ఛానల్ ద్వారా కేవలం మీరు వీడియోలో మాత్రమే చూస్తున్నారండి, కానీ చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడికి రావాలనే భావన కలుగుతుంది. అమ్మవారు అంత ముద్దుగా చక్కగా ఉన్నారు. మరి అందరికీ కూడా దర్శన భాగ్యం కలగాలని కోరుకుంటున్నాను. మీ ఆశీర్వాదం. జయ లక్ష్మీ దేవత పరిపూర్ణ కృపాకటాక్ష సిద్ధిరస్తు. వక్రాబ్దే భాగ్యలక్ష్మీ, కరదల కమలే సర్వదా దానలక్ష్మీ, దోర్దండే వీరలక్ష్మీ, హృదయ సరసిజే భూతకారుణ్యలక్ష్మీ, ఖడ్గాగ్రే శౌర్యలక్ష్మీ, నిఖిల గుణగణాడంబరే కీర్తిలక్ష్మీ, సర్వాంగే సౌమ్యలక్ష్మీ, వయతు విజయతాం సర్వసామ్రాజ్యలక్ష్మీ, శ్రీర్వర్చుష్యమాయుష్యమారోగ్య మా వేధాత్ శోభామానం మహీయతే, ధాన్యం ధనం బహు పశుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః, శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. విజయలక్ష్మి సమేత శ్రీనివాస స్వామి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. చాలా సంతోషం స్వామి, చాలా చక్కగా వివరించారు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీ.